మన భారత రాజ్యాంగం మనందరికీ కొన్ని చాలా ముఖ్యమైన రక్షణ కవచాలనిచ్చింది. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా. వీటిని మనం ప్రాథమిక హక్కులు అంటాం. అసలీ హక్కులేంటి? మనందరికీ ఇవి ఎందుకంత ముఖ్యం? ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ప్రశ్న వేసుకుందాం. మనది 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం కదా. మరి ఇంత పెద్ద దేశంలో ప్రభుత్వం తన అధికారాన్ని అపరిమితంగా వాడకుండా మనల్ని కాపాడేదేంటసలు? ఆలోచించండి. ఆ సమాధానంలోనే మన ప్రజాస్వామ్యానికి గుండెకాయ ఉంది. ఆ సమాధానం ఎక్కడుందంటే మన భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో. అవే మన ప్రాథమిక హక్కులు. ఇవి ప్రతి పౌరుడికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన కవచంలా పనిచేస్తాయన్నమాట. సరే, ఇంతకీ ఈ రక్షణ ఎవరికి వర్తిస్తుంది? చూద్దాం. ఇక్కడ మనం ప్రభుత్వం అని అన్నప్పుడు కేవలం ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానిలోనూ ఉండే ప్రభుత్వాల గురించే మాట్లాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 12 ఏం చెప్తోందంటే పార్లమెంటు దగ్గర్నుంచి మన ఊర్లో ఉండే పంచాయతీ వరకు ప్రభుత్వ నిధులతో నడిచే ఏ సంస్థ అయినా సరే ఖచ్చితంగా ఈ హక్కులకు కట్టుబడి ఉండాల్సిందే. అంటే దీని పరిధి చాలా చాలా పెద్దది. అసలీ హక్కులకి ఇంత పవర్ ఎక్కడ్నుంచొచ్చిందంటే వాటికున్న ఆధిపత్యం వల్లే. ఆర్టికల్ 13(2) చాలా క్లియర్గా చెప్తోంది. ఏంటంటే ప్రభుత్వం ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఒక్క చట్టం కూడా చేయలేదు. ఒకవేళ అలా చేస్తే సింపుల్, ఆ చట్టం చెల్లదు, అంతే. ఇది మన హక్కులకున్న తిరుగులేని శక్తి. సరే, ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లోకి లోతుగా వెళ్దాం. మొట్టమొదటిది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది, సమానత్వం. మన దేశ చరిత్రలో ఉన్న వివక్షను పూర్తిగా రూపుమాపడానికి ఇదొక బలమైన పునాదిలాంటిది. దీనికి మూలమేంటంటే ఆర్టికల్ 14. ఇది చెప్పే విషయం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. చట్టం ముందు అందరూ సమానమే. భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే, వాళ్లు మన పౌరులు అయినా కాకపోయినా చట్టం ఒకే రకమైన రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 15 అయితే ఇంకాస్త లోతుగా వెళ్తుంది. కేవలం మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ఊరు, వీటి ఆధారంగా ప్రభుత్వం పౌరుల మధ్య ఎలాంటి తేడా చూపకూడదు. అంతేకాదు, దుకాణాలు, హోటళ్లు, పార్కులు ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ఎవర్నీ ఆపకూడదు. ఇక ఆర్టికల్ 17. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ప్రకటన. అంటరానితనాన్ని ఇది పూర్తిగా బేషరతుగా నిషేధిస్తుంది. దాని ఏ రూపంలో పాటించినా సరే అది చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరం. సామాజిక సమానత్వం కోసం మన రాజ్యాంగం వేసిన అతి పెద్ద అడుగులిది. అలాగే ఆర్టికల్ 18 ఏం చేస్తోందంటే పాత రాచరికపు అలవాట్లను, ఆ బిరుదులను తీసిపారేస్తోంది. సైనిక, విద్యా సంబంధమైనవి తప్ప. ప్రభుత్వం రాజా, మహారాజా లాంటి బిరుదులు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే, ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండరు. సమానత్వం తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వ్యక్తిగత స్వేచ్ఛల గురించి. ఇవి ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులాంటివి. మన రోజువారీ జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి కూడా ఈ స్వేచ్ఛలే. ఆర్టికల్ 19 మనకు 6 అద్భుతమైన స్వేచ్ఛలను ఇస్తుంది. మనం మన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పడం, శాంతియుతంగా సమావేశమవ్వడం, సంఘాలు పెట్టుకోవడం, దేశంలో ఎక్కడికైనా వెళ్లడం, ఎక్కడైనా నివసించడం, నచ్చిన పని చేసుకోవడం. ఇవన్నీ మన జీవితంలో ఎంతగా కలిసిపోయాయంటే ఇవి మన హక్కులని కూడా మనం కొన్నిసార్లు మర్చిపోతాం. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ స్వేచ్ఛలన్నీ అపరిమితం కాదు. అంటే వీటికి కొన్ని హద్దులుంటాయి. ఉదాహరణకు మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ దానివల్ల దేశ భద్రతకు లేదా పబ్లిక్ ఆర్డర్కు భంగం కలుగుతుందంటే ప్రభుత్వం దానిపై కొన్ని సహేతుకమైన ఆంక్షలు పెట్టొచ్చు. ఇక్కడే స్వేచ్ఛకు, బాధ్యతకు మధ్య ఒక బ్యాలెన్స్ అవసరం. ఇక అన్ని హక్కులలోకి బహుశా అత్యంత శక్తివంతమైనది ఆర్టికల్ 21. ఇది ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఎంతలా అంటే చట్టప్రకారం సరైన పద్ధతి పాటించకుండా ఎవరి ప్రాణాన్ని లేదా స్వేచ్ఛను ప్రభుత్వం తీసుకోలేదు. అంతేకాదు, సుప్రీంకోర్టు ఈ హక్కు పరిధిని చాలా విస్తరించింది. గౌరవంగా జీవించడం, మన ప్రైవసీ, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కిందకే వస్తాయని చెప్పింది. ప్రాణం, స్వేచ్ఛ తరువాత మన రాజ్యాంగం మానవ గౌరవం, మన సాంస్కృతిక వైవిధ్యం వైపు దృష్టి పెడుతుంది. ముఖ్యంగా
సమాజంలో బలహీనంగా ఉన్న వర్గాలను కాపాడటానికి కొన్ని ప్రత్యేక హక్కులను రూపొందించింది. ఉదాహరణకు ఆర్టికల్ 23 తీసుకోండి. ఇది మనుషులను అమ్మడం, కొనడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, వెట్టిచాకిరీ ఇలాంటి అన్ని రకాల దోపిడీలను పూర్తిగా నిషేధిస్తుంది. మానవ గౌరవాన్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఆర్టికల్ 24 ఇది బాల కార్మిక వ్యవస్థపై నేరుగా దాడి చేస్తోంది. 14ఏళ్లలోపు పిల్లలతో ఫ్యాక్టరీలు, గనులు ఇలాంటి ప్రమాదకరమైన పనులేవీ చేయించకూడదని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. మన పిల్లల భవిష్యత్తును కాపాడే ఒక ముఖ్యమైన రక్షణ కవచమిది. భారతదేశం ఒక లౌకిక దేశమని అంటాం కదా, ఆ స్ఫూర్తికి ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు అద్దం పడతాయి. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించదు. మన దేశ గొప్పదనమే ఇక్కడున్న వైవిధ్యం. ఆర్టికల్స్ 29-30 ఈ వైవిధ్యాన్ని కాపాడటానికే ఉన్నాయి. మైనారిటీలు అంటే మతపరంగా గాని భాషపరంగా గాని వాళ్లు తమ భాషను, సంస్కృతిని కాపాడుకోవచ్చు. వాళ్లకి నచ్చిన విద్యాసంస్థలను కూడా స్థాపించుకుని నడుపుకోవచ్చు. ఇది వాళ్ల హక్కు. సరే, ఇప్పుడుదాకా ఇన్ని హక్కుల గురించి మాట్లాడుకున్నాం. అన్ని చాలా గొప్పగా ఉన్నాయి. కాని ఒక డౌట్. ఒకవేళ ప్రభుత్వమే ఈ హక్కులను ఉల్లంఘిస్తే మన పరిస్థితేంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన రాజ్యాంగంలో అన్ని హక్కులకు ఒక మాస్టర్ కీ లాంటి హక్కుంది. నిజమే కదా. వాటిని అమలు చేసే పవర్ లేకపోతే కాగితం మీద ఉన్న హక్కుల వల్ల ఏం లాభం? మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందుచూపున్నవాళ్లు. వాళ్లు ఈ విషయాన్ని ముందే ఊహించారు. అందుకే ఒక అద్భుతమైన పరిష్కారం కూడా ఇచ్చారు. ఆ పరిష్కారమే ఆర్టికల్ 32. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా ఒక ప్రాథమిక హక్కు. ఈ ఆర్టికల్ ఏం చెప్తోందంటే మన ప్రాథమిక హక్కుల్లో దేనికైనా సరే భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు. ఇది కేవలం ఒక ఆప్షన్ కాదు, ఇది రాజ్యాంగం మనకు గ్యారంటీ ఇచ్చిన హక్కు. మరి సుప్రీంకోర్టు ఎలా అమలు చేస్తుంది? హేబియస్ కార్పస్, మ్యాండమస్ ఇలాంటి ప్రత్యేక ఆదేశాలను అంటే రిట్స్ను జారీ చేస్తుంది. సో ఇది కేవలం మాటల్లో చెప్పిన హామీ కాదు, దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా అమలు చెయ్యగలిగే ఒక పవర్ఫుల్ ఆయుధం. చివరగా ఒక్క మాట. ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం పుస్తకంలో ఉన్న అక్షరాలు మాత్రమే కాదు, అవి ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడి చేతిలో ఉన్న ఒక కవచం. కాని ఒక విషయం, ఆ కవచం బలంగా ఉండాలంటే ముందు మనకు ఆ హక్కుల గురించి తెలియాలి, వాటిని కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి మన స్వేచ్ఛను కాపాడే ఈ కవచాన్ని మనం ఈరోజు ఎంత బలంగా ఉంచుకుంటున్నాం? ఆలోచించాల్సిన విషయమే కదా.